నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషులని శీర్షికల భాగంగా ఇందాకటి ఎపిసోడ్లో బ్రహ్మకి శాపం ఇచ్చినటువంటి విశ్వామిత్రుడు తర్వాత మళ్ళీ అయ్యో అనవసరంగా కోపం తెచ్చుకున్నాను అని చెప్పేసి ఆమెకి శాప విముక్తిని కూడా చెప్పేసి మళ్ళీ తూర్పు వైపు ప్రయాణం సాగించేస్తాడనమాట. వెళ్ళిపోయి అక్కడ ఇంకా విపరీత కఠోరమైన తపస్సు చేసేసి, అంటే ఏంటి, ఇంకా శ్వాస నిశ్వాసలు తీసుకోవటము మానేస్తాడు. ఊపిరి బిగబట్టేసి అలా 1000 సంవత్సరాల పాటు చేస్తే పీనుగులాగా పుల్లలాగా అయిపోతాడు. పుల్లలాగా అయిపోయేసరికి ఒకరోజు తను శరీరం నిలబెట్టుకోవడానికని విశ్వామిత్రుడు కొద్దిగా ఇంత అన్నం తినబోతూ ఉంటే ఇంద్రుడు వచ్చి అడుగుతాడనమాట. అడిగితే ఆ కబళం కాస్త ఇంద్రుడికి దానం చేసి మళ్ళీ ఘోరమైన తపస్సు చేస్తుంటే అతని బ్రహ్మస్థానం నుంచి పొగలు రావటం మొదలవుతాయన్నమాట. పొగలు వచ్చేసి ఇంకా విపరీతంగా ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అని చెప్పేసి దీపించి వెళ్తాడు. అయితే ఈ మాట నాకు వశిష్ఠుడి ద్వారా చెప్పించండి అని చెప్పేసి కోరుకుంటాడనమాట. అప్పుడు బ్రహ్మ వశిష్ఠుడిని ఇట్లాగా అప్పుడు బ్రహ్మ వశిష్ఠుడిని పిలుస్తాడు. వశిష్ఠుడు వచ్చి బ్రహ్మర్షి అని ముక్తసరిగా అంటాడు. కానీ ఇతడిలో ఇంకా అహంకారం ఉందేమో పరీక్షించాలనుకుని 2-3 సార్లు నా దగ్గరికి రా అని పిలిచి, వస్తే నీకు నా దగ్గర ఏం పని ఉంది, వెళ్ళు అని అతనికి 2-3 సార్లు అలా విసుగొచ్చేలాగా చేస్తాడు. చేసినా కానీ విశ్వామిత్రుడు కోపం తెచ్చుకోకుండా ఆయన పాదాలకు నమస్కారం చేస్తే, ఇప్పుడు కదయ్యా నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అని చెప్పేసి వశిష్ఠుడు దీవిస్తాడనమాట. అదండి విశ్వామిత్రుడు గురించి. ఈ రకంగా మనము ఈ రోజున సప్త ఋషుల గురించి చెప్పేసుకున్నామండి. మళ్ళీ ఒకసారి మీరు ఎవరైనా చూడకపోతే నా ప్లేలిస్టులో అన్నీ ఉన్నాయండి. తప్పకుండా వెళ్ళి మన ఋషుల గురించి తెలుసుకోండి. వచ్చే సంచికలో మరొక టాపిక్తో మేము ముందరకు వస్తాను. అంతవరకు సెలవు.